కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. ఇంతకు ముందు చూసినట్టు సముద్రంలోని చిన్న కెరటం అయినా, రాకాసి అల సునామీతో ఊళ్ళును ముంచేసే అల అయినా సరే, అవి వాటంతట అవి స్వతంత్రులు కావు. ఆ సముద్రం యొక్క శక్తియే వాటిని పొంగించి మళ్ళీ కృంగించి వేస్తుంది అనే సమన్వయాన్ని ఇంతకుముందు స్వామి సూచించిన, ఎవరు తాను కర్తను అని భావించటానికి వీలే లేదు. కారణం, ప్రకృతి త్రిగుణాల చేత, గుణ విభాగం చేత వ్యవహారం నడుపుతుందంతే. ఈ మాత్రం దానికి నేను కర్తను అనుకుంటే ఎలాగా అని వారించారు. ఆ లాజిక్ చాలా స్పష్టంగా చెప్పారు. దానినే విశ్వంలోనూ మన దేహంలోనూ మన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ఆ వ్యవస్థ అంతా కూడా దీనికి సమన్వయం చేసుకోవాలి. స్వామి సూచించిన నేను కర్తను ఏ విధంగా కాను అన్నదానికి అది మనుష్యుడు తప్ప మిగతా అన్ని జీవరాశులకి చాలా వరకు సరిపోతుంది. ఎక్కడ కన్ఫ్లిక్ట్ రాదు. ఎందుకంటే మనుష్యుడిని ఒక్కడిని మినహాయిస్తే ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, వాగు, చేవ నుంచి పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరా, మరణం, ఈ 4 ఇన్స్టింక్టివ్ బేస్డ్. ఆకలేస్తే తినటం, దాహం వేస్తే తాగటం, నిద్ర వస్తే పడుకుంటాం, ఈ విధంగా జీవనాన్ని గడుపుతున్నాయి తప్పితే వాటికి వేరే విధమైన కోరికలు ఏమి, అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఏవైతే చైతన్యానికి సంబంధించిన శక్తులు ఉన్నాయో అవి లేవు. ప్రకృతికి సంబంధించిన శక్తి, ఆ క్రియాశక్తి మటుకి కొంతవరకు ఉందన్నమాట. అందుకనే పర్వతాలు కదిలిపోవట్లేదు మనుషులతో పోటీపడి. క్రూర జంతువులు దేనికి విధించిన ఆహార నియమాన్ని అవి పాటించటం మానేసి, మేము కూడా సమాజంలో అందరిలాగా ఎందుకు మా జీవితాన్ని గడపకూడదు అనే హక్కుల గురించి అవి కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తితో లోకం మీద పడుంటే అప్పుడు అర్థమవును మనుషులకి వాటికి ఎందుకు స్వతంత్రతని ఇవ్వకూడదు. వాటి పరిధి ప్రకృతి సంబంధమైన గుణాలు, ప్రకృతి గుణాలను మాత్రమే ఇచ్చి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తిని ఇవ్వకుండా ఆపారన్నమాట. కానీ మనుష్యుడి వరకు వచ్చేటప్పటికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, అదంటే చైతన్యం పాళ్ళు ఎక్కువ, ప్రకృతి పాళ్ళు కూడా కావలసినంతగా ఉన్నాయి. మిగతా మనుష్యుడు తప్ప మిగతా అన్ని ప్రకృతి సంబంధమైన జంతుజాలం, పక్షులు, భూమి, కొండ, వాగు, నది, వీటన్నిటిల్లో ప్రకృతి సంబంధమైన పాళ్ళు ఎక్కువ, చైతన్యం పాళ్ళు చాలా తక్కువ. అది చాలా సుస్పష్టంగా ఈ విషయాన్ని మాట నుంచి గ్రహించవచ్చు. వాటి మిగతా దేనికి మాట లేదు. మిగతా దేనికి కూడా నిర్ణయాత్మక శక్తి అయిన బుద్ధి లేదు, మనుష్యుడికే ఉంది. ఈ రెండిటి నుంచి గ్రహించవచ్చు. చైతన్య శక్తి అంటే ఏది మనుష్యుడికి మాత్రమే ఇవ్వబడిందో, ప్రకృతి పాళ్ళే మిగతా అన్నిటిలో ఉన్నాయి. దీన్ని మరి అలాగని చెప్పి ఈ ఒక్క కారణం చేత మనుష్యుడు ఆ చైతన్య శక్తి యొక్క పాళ్ళు ఎక్కువగా ఉండి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఆ మనస్సుతో సంకల్పం చేసి, బుద్ధితో వివేచన చేసి స్వతంత్రుడుగా ప్రపంచంలో మసులుతున్నాడు. చంద్రమండలం వరకు వెళ్ళొస్తున్నాడు. ఒక 200 బిలియన్ 300 బిలియన్ సంపదని సృష్టించి వరల్డ్లో మోస్ట్ వెల్తియెస్ట్ మ్యాన్ అని చెప్పి అని అనిపించుకుంటూ గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ అవి చేసి తన ప్రత్యేకతని చాటుకుంటున్నాడు. అంత మాత్రాన్ని సర్వతంత్ర స్వతంత్రుడా? అంటే స్వామి చెప్పిన ఒక ప్రకృతి తన త్రిగుణాల చేత మొత్తం వ్యవహారం నడుపుతుందన్న మాట మనుష్యుడికి కేవలం జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఉన్నంత మాత్రాన
అది సమన్వయం అవదా అనేది ప్రశ్నించుకుంటే, ఒక ఆవుని ఆ కట్టురాడ్డుకి చిన్న తాడుతో బంధిస్తే 1 మీటర్తో ఉన్న తాడుతో దాని పరిధి 1 మీటర్ మాత్రమే, దాని చుట్టూ 1 మీటర్ పరిధిలో ఉన్న గడ్డిని మాత్రమే, స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది దానికి. మరొక ఆవుని అదే కట్టురాడ్డుకి దాని మెడకి 5 మీటర్స్ తాడుతో కడితే అది ఆ రాడ్ నుంచి ఒక 5 మీటర్ వృత్త పరిధి ఉన్నంతగా సంచరించి చుట్టూ ఆ లోపల ఉన్న గడ్డిని మేయగలదు, అంతవరకు స్వేచ్ఛగా ఉండగలదు. అదే 10 మీటర్ల తాడు మరొక ఆవుకి కట్టురాడ్డుకి కడితే అది ఈ మిగతా రెండింటి కంటే ఎక్కువ స్వేచ్ఛతో కూడుకుని ఉండి 10 మీటర్ల వృత్త పరిధి దానికి ఉండి ఆ మధ్యలో ఉన్న గడ్డిని హాయిగా మేస్తూ ఎటు కావాలంటే అటు 10 మీటర్ల పరిధిలో తిరగగలుగుతుంది. ఇంతే మిగతా జీవరాశులకి మనుష్యులకి ఉన్న తేడా. మిగతావి 1 మీటరు 5 మీటర్లతో కట్టబడి ఉన్న ఆవులైతే కట్టురాడ్డుకి 1 మీటర్ 5 మీటర్ల పొడవున్న తాడుతో, మనుష్యుడు ఒక 10 మీటర్ల పొడుగున్న తాడుతో కట్టబడి ఉన్న జంతువు అని గ్రహించవచ్చు. అందువలన ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి యొక్క పరిధి కూడా అజ్ఞానం ఉన్నంతసేపు వాటిని తీసేయరు. ఇంతటి అజ్ఞానమయమైన సృష్టి చక్రానికి విఘాతం కలిగిస్తున్నారు మనుష్యులు, పరధర్మాన్ని ఆచరించని చెప్పిన స్వామి ఎంతటి ఉదారహృదయులంటే అంతటి నియంతగా మాట్లాడే స్వామి ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిని తీయట్లేదు మరి మనుషులకు అనాదిగా. ఈ 10 మీటర్ల పొడవున్న తాడు తోటి కట్టారన్నమాట మనిషికి. ఈ 10 మీటర్ల పొడుగున్న తాడుతో కట్టడం మూలాన ఈ సమస్త జంతువులు, జీవరాశి, కొండలు, కోణలు, నదులు ఇవి అక్కడే ఉంటున్నాయి. అడవిలోనే ఉంటున్నాయి. వాటికి గొప్ప గొప్ప చదువులు చదవాలని, ఉద్యోగాలు చేయాలని, కోట్లు సంపాదించాలని, ఈ వీకెండ్ రిసార్ట్స్ కట్టుకోవాలని, ఫారెన్ ట్రిప్లు వెళ్ళాలని, ఇలాంటి ఏమీ అంటే ఇచ్ఛాశక్తి లేదు. ఒక ఆలోచన సంకల్పించి దాన్ని నెరవేర్చుకునే ఆలోచన చేసి జ్ఞానశక్తి లేదు, కేవలం మనుషుడికే ఉంది. అందుకనే అవి 1 మీటరు అలాగని చెప్పి అవి బండరాళ్ళలాగా కొండ కోణ మరి 1 మీటర్ కట్టదాడితో కట్టిపడేస్తే భగవానుడు చైతన్య శక్తిని ఇవ్వకుండా ఒక ప్రకృతి శక్తిని ఇచ్చి, ప్రకృతి గుణాలు 1 మీటర్ తాడుతో కట్టిపారేసి కొండ కోణ నది అనుకుంటే, ఒక 5 మీటర్ల తాడుతో కట్టిపోయినేసి పక్షులు, జంతువులు, మిగతా జీవరాశులు అని అనుకుంటే ఇంకా ఆ పరిధి దాటవవి. ఎందుకంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ఉన్నప్పుడే అది కనుక కొండ కోణలకు ఉండుంటే ఆ నది కిందకి ప్రవహించకుండా పైకి వచ్చేద్దును. అది సంకల్పించి దాన్ని నెరవేర్చుకోవడానికి మనుషుల్లాగా చెయ్యని చేష్టలన్నీ చేసేది నీ కొండ నది కూడా. అందుకని ఈ 5 మీటర్ల పొడవున్న తాడుతో కట్టబడిన ఈ సమస్త వేరే జీవరాశులు అనుకుంటే అంతకు వాటి ఆలోచన పరిధి ఆకలి, దప్పిక, శోకం, మోహం, జర, మరణం అంతవరకే ఉంటుంది. ఇన్స్టింక్టివ్ బేస్డ్ వాసనలకు అనుగుణంగా నడుస్తాయి. ఇంతకు మించి ఏమి కొత్త కోరికలు సంకల్పించవు. ఆ పరిధి దాటి 5 మీటర్ల పరిధి దాటి వెళ్ళలేదు ఇంకా కట్టబడిన ఆవు. అది 1 మీటర్ పరిధి దాటి వెళ్ళలేదు ప్రకృతిలో ఉన్న కొండ కోన. కానీ మనుష్యులకి వీరేమనుకుంటున్నారంటే వీరికి ఉన్న 10 మీటర్ల పొడవున్న తాడు వీరికి తెలియదు. అందుకనే చంద్రమండలం వరకు వెళ్ళొచ్చుగాక, 200 బిలియన్ సంపద సృష్టించొచ్చుగాక, గొప్ప మేధావులు అని ధనకనక వస్తువాహనాలు, జనబలం, ధనబలం, ఐశ్వర్యం చూసుకుని మదించి మిడిమిడి జ్ఞానంతో నడమంత్రపు సిరి చూసుకుని విర్రవేగచ్చుగాక. కానీ ఈ 10 మీటర్ల తాడు పొడవు వరకే ఆ ఆవు తిరగగలుగుతుంది. అది అనంతం అనుకుంటుంది నూతిలో కప్పలాగా ఈ మనుష్య జీవులందరూ. వాటి పరిధి మరణం అంచు వరకు.
జననం అనే కట్టురాడ్డు నుంచి మరణం అనే వృత్తపరిధి వరకు అని గ్రహించాలన్నమాట. ఇదే ఈ ఈ ఇంత పరిధి కనుక విధించకపోతే ఇంకా మనిషి ఏ స్థాయిలో ఇప్పటికే దేశకాలమాన పరిస్థితుల్లో చాలా స్పష్టంగా గ్రహిస్తున్నాం. సృష్టి చక్రానికి విఘాతం ఎలా కలిగిస్తున్నామో స్వామి చెప్పున్నారు. అది తారాస్థాయికి చేరింది. అంతా పరధర్మమే. కోటికి ఒక్కడే స్వధర్మాన్ని ఆచరిస్తున్నవాడు. బహుశా ఒక్కడి మూలానే ప్రపంచం, ఈ విశ్వం ఇంకా నడుస్తుందేమో. అదే ఈ మహాత్ముల, జీవన్ముక్తుల, సద్గురువుల యొక్క పాదాల శక్తి ఏమో. జంగమ తీర్థాలని అందుకే అంటారేమో వారిని. కేవలం వారిని దృష్టిలో ఉంచుకుని ఇంకా స్వామి మహాప్రళయాన్ని గావించట్లేదేమో. ఇలా సమన్వయం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనుష్యుడికి కేవలం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఉన్నంత మాత్రాన సర్వతంత్ర స్వతంత్రులు కాదు. వారి పరిధి మరణంతో ఎండ్ అవుతుంది. అంతకు మించి వారి అనంతమైన ఇచ్ఛాశక్తి, అనంతమైన జ్ఞానశక్తి లేదు వారికి. అంటే దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటే, ఎందుకు మరి మనుష్యుడికి మాత్రమే ఇటువంటి అమూల్యమైన శక్తినిచ్చారు? అది కూడా 10 మీటర్ల పొడవున్న కట్టురాడ్డుతోటి కట్టించారు. కానీ మనుష్యులకి ఆ నూతిలో కప్ప, ఆ నూతిని దాని స్వరాజ్యం అని అనుకుంటున్నట్టు మనుష్యులు తాము స్వతంత్రులు అని అనుకుని తిరుగుతున్నారన్నమాట. కానీ స్వామి చెప్పిన ఆ ప్రకృతి త్రిగుణాలచే గుణ సంబంధంతో వ్యవహారం నడుపుతుందన్నది కేవలం జంతువులకిను, ప్రకృతి కొండకోణలకే కాదు, మనుష్యులకు కూడా వర్తిస్తుంది అని స్పష్టంగా గ్రహించాలన్నమాట. అదే జననం అనే కట్టురాడ్డు, మరణం అనే 10 మీటర్ల తాడు యొక్క వృత్తపరిధి. ఇది గ్రహించక సర్వతంత్ర స్వతంత్రం నాకు కట్టురాడ్డుకి కట్టబడి నాకు తాడు ఏం లేదని భ్రమలో ఉండటమే అజ్ఞానం. తద్వారా వారు ఈ అజ్ఞానం చేత వారు స్వతంత్రులు అనుకుని దేహ తాదాత్మ్యంతో, పంచకోశాలతో తాదాత్మ్యం చెంది వేద విహిత కర్మలో స్వధర్మం మాని పరధర్మం పాలై సృష్టి చక్రానికి విఘాతం కలిగిస్తూ తిరిగి ఈ అన్నీ సమకూరుతుంటే, కోరుకున్నవన్నీ జరుగుతుంటే ఉప్పొంగిపోవటం, ఉబ్బి తబ్బిబ్బైపోవటం, జరగకపోతే కుంగి కృషించిపోయి ఈ మొత్తం వాళ్ళ యొక్క చేష్టలన్నిటికీ ప్రపంచాన్ని, చుట్టుపక్కల వాళ్ళని బాధ్యులు చేసేయటం, నిస్సిగ్గుగా ప్రపంచపు మనుషులు తీరుమటిది. రోగం, ఈతి బాధలు, రోగ బాధలు, ఆర్థిక బాధలు, ఒక్క క్షణకాలపు ఆనందం, అనంతకాలపు దుఃఖంతో జీవనాన్ని కొనసాగిస్తూ సర్వతంత్ర స్వతంత్రులు అని అంటుంటే మరణపు అంచు అక్కడే స్పష్టంగా కనపడుతుంటే, చనిపోయిన వాడిని చూడడానికి వెళ్ళే చావనున్న చచ్చిన వెధవా అనేవారు స్వామి. ఎవరో మరణిస్తుంటే వాడు కాబట్టి మరణించాడు, నాకు మరణం ఎక్కడిది అన్న రీతిగా వ్యవహరిస్తున్న మనుషుల అజ్ఞానం పరాకాష్ట కదా. ఆ అజ్ఞానపు ఆ 10 మీటర్ల లిమిటేషన్ని తొలగించుకోండి అయ్యా. అప్పుడు మీరు నిజమైన సర్వతంత్రులు స్వతంత్రులు అవుతారు. పరిధులు లేని స్వస్వరూపం మీ సొంతం అవుతుంది అని చెప్పి భగవద్గీత తరితపనంత. ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రపంచంలో ఈ సృష్టి చక్రానికి విఘాతం ఏ జీవి కలిగించట్లేదు. ఈ భూమి మీద ఉన్న కొండలు, కోణలు, వాగులు ఇవేమీ సృష్టి చక్రానికి విఘాతం కలిగించట్లేదు. కారణం అవన్నీ స్వధర్మాన్ని నిర్వహిస్తున్నాయి, వేద విహిత కర్మలో నిర్వహిస్తున్నాయి. సూర్యుడితో సహా, చంద్రుడితో సహా సమస్త గ్రహగోళాదులు, ఈ కొండలు, గుట్టలు, వాగులు, నదులు, చీమ, అడవిలోని వన్యమృగాలు, డొమెస్టిక్ యానిమల్స్, కోళ్ళు, కుక్కలు,
చేపలు, పక్షులు ఒకటేమిటి అన్ని స్వధర్మాన్ని ఆచరిస్తున్నాయి. స్వధర్మం లిస్ట్ ఉంది మన చార్ట్లో. అవన్నీ అంతనే యజ్ఞమయమైన జీవనాన్ని గడుపుతున్నాయి. జంతువులు కూడా ఎలా చెప్పచ్చు? అది వాటికి విధించిన కర్మలే నిర్వహిస్తున్నాయి. నిషేధించిన కర్మలను ఏది పాటించట్లేదు సృష్టిలో, మనుష్యుడు తప్ప. రేషియో ఎలా సుస్పష్టం అవుతుందని, మనుష్యుల్లో కోటికొక్కడే స్వధర్మాన్ని ఆచరిస్తున్నాడని, మిగతా అందరూ పరధర్మమే. ఆ కోటికొక్కడు మనుష్యుడు స్వధర్మాన్ని ఆచరిస్తున్న వాడితో పాటు మిగతా సమస్త జంతుజాలం, సూర్యచంద్రు, గ్రహగోళాదులు అన్నీ కూడా స్వధర్మాన్ని ఆచరిస్తున్నాయి. యజ్ఞమయమైన వేద విహిత కర్మలు వారికి విధించిన పరిధిలో అవి ఇది ఎక్కువని అది తక్కువని ఏ విధమైన భేదభావం లేకుండా సృష్టి చక్రానికి సహాయకారులుగా ప్రతి జీవి నడుచుకుంటుంది, మనుష్యుడు తప్ప. మనుష్యుల్లో కోటికొక్కడు నడుచుకుంటున్నాడు స్వధర్మం. మిగతా జంతుజాలం, ప్రకృతి అంతా నడుచుకుంటుంది. మిగతా మనుషులందరూ నిషిద్ధ కర్మలు, పరధర్మంని ఆచరిస్తూ భయానకమైన జీవనాన్ని గడిపి సృష్టి చక్రానికి పరమ విఘాతం కలిగిస్తున్నారన్నమాట. ఇక సూర్యుడు ప్రత్యక్ష సాక్షి. అంతటి మహా అఖండ శక్తివంతుడయ్యుండి అంతటి వినయంతో ఆయన పరిధి ఒక స్థానానికి పరిమితం చేశారు. కానీ వ్యాప్తి, ఆయన యొక్క స్థానం స్థిరం. కానీ ఆయన యొక్క శక్తి యొక్క వ్యాప్తి విశ్వానికి అందించేలాగా ఆయనకి ఒక 50 మీటర్ల కట్టురాడ్డు, 50 మీటర్ల తాడు కట్టురాడ్డుకి వేశారన్నమాట. ఆయన కడతా అక్కడి నుంచి ఆయన వ్యాప్తి విశ్వం యొక్క పరిధి ఎంత ఉందో అంత తాడు ఆయనకి వేసి కట్టురాడ్డుకి కట్టారు సూర్యుడిని. నువ్వు ఇక్కడే ఉండి విశ్వం మొత్తానికి వెలుగుని వేడిని ఇచ్చి సృష్టి చక్రానికి సహాయకారుడుగా ఉండు అని చెప్పి విధించిన స్వధర్మాన్ని తూచా తప్పకుండా కల్పాల నుంచి పాటిస్తున్నారు. అదే భగవానుడు సూర్యుడికి చెప్పిన యోగం. అక్కడ మొదలైంది ఈ సబ్జెక్ట్ అంతా. అంతటి విశ్వాసము, ఓర్పుతో ఆయన స్వధర్మాన్ని ఆచరిస్తుంటే ఈ 10 మీటర్ల కట్టురాడ్డుకి కట్టబడి ఉన్న మనుషులు యొక్క అహంకారం చూస్తుంటే ఆ సూర్యచంద్రాదులు నవ్విపోతారన్నమాట. నూతిలో కప్పను చూసి, దాని యొక్క అహంకారాన్ని చూసి, కన్నం దగ్గర పావులాకాసు పడితే ఏనుగు వెళ్తుంటే బయటకు వచ్చి ఆ కప్ప కాలు పైకెత్తి ఆ పావులాకాసు చూసుకుని, ఆ కప్ప కన్నం దగ్గర పావులాకాసు ఎవరిదో జేబులోంచి పడిపోతే దానికి అహంకారం తారాస్థాయికి పెరిగిపోయిందంట. అటు నుంచి ఏనుగు వెళ్తుంటే బయటకు వచ్చి కాలు పైకెత్తి ఏనుగు ముందు, ఏయ్ ఇక్కడ పావులాకాసు పెట్టుకుని కూర్చొని ఉన్నాను నేను, నా ఇంటి ముందు నుంచి వెళ్తానికి నీకు ఎంత ధైర్యం ఉందంట. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు ఇటువంటి చమత్కారపు లోతైన కథలన్నమాట. మనుషుల అహంకారానికి ప్రతీక కప్ప. ఆ పావులాకాసు ధనకనక వస్తువు వాహనాలు నడమంత్రపు సిరితో విర్రవీగుతూ అజ్ఞానమైన పరాకాష్ఠక చిహ్నం అన్నమాట కప్ప. అంటే మరి కోటికొక్క మనుష్యుడు, సమస్త ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి లేని జంతుజాలం, మిగతా ప్రాణులు, కొండ కోణలు మాత్రమే స్వధర్మాన్ని ఆచరిస్తున్నాయి, గ్రహగోళాదులు. మరి మనుష్యులు ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ఇచ్చిన పాపానికి దేహతాదాత్మ్యంతో అజ్ఞానమయులై స్వతంత్రులుగా వ్యవహరిస్తూ పరధర్మం ఆచరించడం వల్ల సృష్టి చక్రానికి విఘాతం కలిగించేస్తున్నారు. అంటే అధర్మాన్ని ఆచరిస్తున్నారు. మరి దానికి ఏంటి పరిష్కారం? స్వామి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు స్వామి చెప్పబోయే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని సమన్వయం చేసుకుంటానికి గ్రహించవలసినది ఏమంటే, చైతన్యము ప్రకృతి యొక్క తత్వాన్ని ఎరిగి ఈ దేహంతో వ్యవహారాన్ని ఎరుకతో స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండడమే జ్ఞానం. అలా కాక చైతన్యము
ప్రకృతి యొక్క తత్వాన్ని ఎరుగలేక దేహంతో ఉంటూ పరధర్మాన్ని ఆచరిస్తూ ఉండడమే అధర్మం, అదే అజ్ఞానం అని గ్రహించాలి. స్వామివారు నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకుని ఈ యోగమాయ ద్వారా నన్ను నేను జన్మింపజేసుకుంటాను అని ఉన్నారు. అంటే అది దేనిని సూచిస్తుందంటే దేహంతో ఉన్నా దేహంతో లేకపోయినా నిత్య సత్య శాశ్వతమైన ఆత్మతత్వాన్ని స్వామి సూచించారన్నమాట. అలాగని ఇప్పుడు దానికి అనుసంధానంగా స్వామి ఏం చెప్తున్నారంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటూ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీత పేరు చెప్పగానే ఎటువంటి వారికైనా, జ్ఞానులకైనా, కర్మ భక్తి ధ్యాన యోగులకైనా, లౌకికులకైనా, భక్తులకైనా, కర్మిష్ఠులకైనా వెంటనే గుర్తుకు వచ్చే శ్లోకాల్లో ఈ రెండు ఒకటి. ఇక్కడ స్వామివారి యొక్క కర్తవ్యతా సంబంధ కోణం కనపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక గొప్ప సంస్థను నడుపుతున్న చైర్మన్ ఉంటే అతను ఆ సంస్థలో అనేక మంది, కొన్ని వేల మంది సిబ్బంది పనిచేస్తున్న సంస్థకి ఈయన ఓనర్, చైర్మన్. వారికి ఆ సంస్థకి ఒక పరిశ్రమ ఉంది, ప్రొడక్షన్ యూనిట్. అది చాలా కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో కూడుకున్న పెద్ద ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ యూనిట్. ఈ చైర్మన్ దానిని గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే దాని పునాదుల దగ్గర నుంచి ఆ సంస్థలోని అన్ని విభాగాలు తన స్వహస్తాలతో, తన పరిజ్ఞానంతో, తన స్ట్రాటజీ, ప్లానింగ్, యాక్షన్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ని, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, ఫినాన్స్ కానీ, ఒక ప్రొడక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, ఇన్ని విభాగాల్ని కూడా తన సొంత పరిజ్ఞానంతో స్థాపించి ఒక సంస్థని హోల్సమ్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్థాపించిన ఒక చైర్మన్, ఎంతో శ్రమించే ధర్మబద్ధమైన చైర్మన్ ఉన్నారనుకుంటే, వారి సంస్థలోని ఏ విభాగము, తెలియని విభాగము, ఆ విభాగానికి సంబంధించిన ఆ ఫంక్షన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, డైలీ ఆ ప్రతి యూనిట్లోనూ జరిగే ఆ కార్యక్రమాలు, ఆ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ తెలియనివి కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా స్టార్ట్ అయిన కంపెనీ, అన్ని విభాగాలు కూడా, ఆ సంస్థ నడవడానికి కావలసిన అన్ని విభాగాలు ఆయన ప్లాన్ తోటి స్టార్ట్ అయినవి. అటువంటి చైర్మన్ ప్రతిరోజు ప్రతి యూనిట్లోకి వచ్చి అందరి పనులు తాను చేస్తూ కూర్చోరు. వారికంటూ కొన్ని పనులు ఉన్నాయి. ఆ సంస్థకి మొత్తానికి కింగ్ పిన్ అంటే ఆయన ఉంటేనే ఆయన ఆలోచనలు, ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ద్వారా ఆయన దగ్గర పెట్టుకుని క్రియాశక్తి, ఆ గ్రౌండ్లో ఉన్న అన్ని యూనిట్స్లో, అన్ని ఆ ఫంక్షనల్ యూనిట్స్, ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని ఫంక్షనల్ యూనిట్స్లో ఉన్న స్టాఫ్కి క్రియాశక్తి వాళ్ళ ద్వారా నడుస్తుంటే, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఆ చైర్మన్ దగ్గర ఉంటుంది. వారు ప్రతిరోజు కావలసిన రిపోర్ట్స్, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ రిపోర్ట్స్ తీసుకుని ఆ సంస్థని ఆ ఒక మెట్రిక్స్ పెట్టుకుని ఏ విభాగం ఎలా నడుస్తుంది, అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది, ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా ప్లానింగ్కి, యాక్చువల్స్కి, ఇవన్నీ చూసుకుంటూ ప్రతిరోజు డే టు డే వ్యవహారాలకి ఆయన ప్రతి యూనిట్లో ఫ్లోర్ మీద కనపడకపోయినా ఆయనకంటూ ప్రతి
రోజు ఎంతో టైట్ స్కెడ్యూల్ ఉంటాడు, కానీ మనిషి కనపడరు. అటువంటి ఉదాహరణ ఒకటి గమనిస్తే ఎంతో సజావుగా సాగుతుంది. కొన్ని సంస్థ అన్నాక ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. ప్లాన్ చేసిన ప్రొడక్షన్ జరగకపోవచ్చు, ప్లాన్ చేసిన సేల్స్ జరగకపోవచ్చు, గైడెన్స్ ఇచ్చిన రెవెన్యూస్ ప్రాఫిట్స్ మీట్ అవ్వకపోవచ్చు. ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. కానీ ఇలా ఉన్నంత మాత్రాన ప్రతిరోజు ఆయన వచ్చి ప్రతి యూనిట్లో ఆయనే పని చేసేసేది ఉండదు. కానీ ఒకానొక ఉదాహరణ తీసుకుంటే ఆ ప్రొడక్షన్ యూనిట్ కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో కూడుకున్న ఫ్యాక్టరీ ప్రొడక్షన్ యూనిట్లో ఒక గొప్ప టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అది కనుక రిజాల్వ్ అవ్వకపోతే గొప్ప ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రొడక్షన్ యూనిట్కి ఏమన్నా ప్రమాదం వచ్చి హోల్ బిజినెస్సే కొలాప్స్ అయ్యే ప్రమాదం వచ్చింది. అప్పుడు కూడా వారికి ఉన్న క్యాబిన్లోనే కూర్చుని ఆ క్రియాశక్తి ఉంది కదా అని వదలలేరు. ఎందుకంటే దానిని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన ఆయన, ఎంతో హార్డ్ వర్కింగ్, త్రికరణ శుద్ధి నాలెడ్జ్తో ఉన్న ఆయన, వెంటనే ఆయన ఉన్న బ్లేజర్ హెవీ సూట్ ఏదైనా ఉన్నా దాన్ని పక్కన పెట్టి చేతులు పైకి మడత పెట్టి ఆ అణువు తెలిసిన ఆయన అక్కడికి వచ్చి వెంటనే ఆ ఫ్యాక్టరీలో ఏ స్క్రూ ఎందుకు అటువంటి ప్రాబ్లం వచ్చిందో ఇదివరకు హిస్టారికల్ ఇన్సిడెంట్ లాగ్ కూడా ప్రతిరోజు గమనిస్తూ ఉండే ఇన్ని ఆయన చేస్తున్నారని చెప్పి ఎవరికీ తెలియదు. టక్కనొచ్చి ఆ ప్రాబ్లంని ఏ స్క్రూ వలన ప్రొడక్షన్ యూనిట్ ఆగి ప్రమాదం తెచ్చిపెట్టిందో అక్కడికి వెళ్ళి దాన్ని కరెక్ట్ లొకేట్ చేసి దాన్ని బిగించేటప్పటికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి అందరూ ఊపిరి పీల్చుకున్నట్టు భగవానుడు ఇప్పుడు చెప్తున్నది కూడా అదే రీతినిమాట. అంటే అక్కడ ఒక గొప్ప ప్రమాదం సంభవించినప్పుడు ఆ చైర్మన్ ఆయన ఏసీ రూమ్కే ఆ క్యాబిన్కే నేను ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి స్ట్రాటజీ ప్లానింగే నాది, యాక్షన్ అంతా వారిది అని కూర్చుని ఉండలేకుండా ఉన్నట్లు స్వామివారు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెచ్చు మీరిపోతుందో, ఈ రెండు పరస్పర విరుద్ధం. అధర్మం పెచ్చు మీరిందంటే ధర్మానికి హాని కలిగినట్టే. ధర్మం సజావుగా నడుస్తూ ఉంటుంటే అధర్మం పెచ్చు మీరిపోతుంది అనేది పరస్పర విరుద్ధం అవుతుంది. అలాగే ఆపోజిట్గా అధర్మం పెచ్చు మీరిపోయింది అన్నప్పుడు ధర్మం సజావుగా నడుస్తుంది అనడానికి లేదు. కానీ మన చైతన్య స్థాయికి సూచించటానికి రెండూ వచిస్తున్నారు స్వామి. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు మీరిపోయినప్పుడు, అంటే ఇంకో కోణంలో ఎలా సమన్వయం చేసుకోవచ్చు అంటే, అధర్మం పెచ్చు మీరిపోవటం వలన ధర్మం నడుస్తున్నా దానికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని సమన్వయం చేసుకోవచ్చు. అటువంటప్పుడు స్వామి ఏమంటున్నారంటే, నన్ను నేను సృజించుకుంటాను, సాకార రూపంతో లోకంలో అవతరిస్తాను అని అంటున్నారన్నమాట. దాన్నే ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు అని అంటే దాన్ని ఇంకో రకంగా ఏం సమన్వయం చేసుకోవచ్చు. ధర్మాన్ని ఆచరించేవారు ఎవరు? సత్పురుషులు. వారికి ఇబ్బంది కలుగుతుంది, ధర్మానికి హాని కలుగుతుందంటే దానిని ఆచరించే వారికి ధర్మం అనేది ప్రత్యేకంగా ఒక ఫిజికల్ ఫామ్తో ఉండేది కాదు. అది ఓ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఇన్ ఇన్విజిబుల్ ఫామ్. ధర్మం అనేదానికి ఒక రూపం, దాన్ని ఆచరించేవారు కల్పిస్తారంతే. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు నడయాడే ధర్మం వంటి వాడు అని అంటే ధర్మాన్ని ఆచరించడం వల్ల ధర్మం రాముడిలో ప్రతిబింబించింది. అంటే ఈ ధర్మాన్ని ఆచరిస్తున్న వారు సత్పురుషులు, వారు భగవంతుడు చెప్పిన స్వధర్మాన్ని ఆచరిస్తున్నవారు. ధర్మానికి హాని కలిగినప్పుడు అని అంటున్నారంటే స్వామి తర్వాత చెప్పినట్టు ధర్మాన్ని ఆచరిస్తున్న వారే సత్పురుషులు. వారికి హాని సంభవిస్తుంది అని. అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అని అంటే
ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న సత్పురుషులకి ఇబ్బంది కలిగినప్పుడు కూడా స్వామి నన్ను నేను సృజించుకుంటాను అని గొప్ప వాగ్దానం చేసి ఉన్నారన్నమాట ఇక్కడ. అంటే ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకి పడవలసిన అవసరం లేని భరోసాని, ధైర్యాన్ని ఇచ్చారు ఇక్కడ స్వామి. మరి బ్రహ్మనిష్ఠుడైన జీవన్ముక్తులు నిర్భయ స్థితిని పొందేసి ఉన్నారు. వారికి ఈ భరోసా ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. సాక్షాత్ భగవాను స్థితిని పొందున్నారు 4th క్వాడ్రంట్లో. మరి 3వ క్వాడ్రంట్లో ఉన్న సాంఖ్యయోగి ఇంకా అనుభవానికి నోచుకొని సాంఖ్యయోగికి సంపూర్ణమైన భయం, నిర్భయ స్థితి కలగలేదు. వాడికి భరోసా కావాలి. ఈ అడవిలో గమ్యం అడవి కేకారణ్యంలోనే ఉన్న దారి తప్పి ఉన్న ఆ అడవిలో మార్గాలన్నీ తెలుసున్న బాటసారి కంగారు పడడు, ఎటునుంచైనా వెళ్ళిపోగలడు, జీవన్ముక్తుడు వాడు. మరి మిగతా జ్ఞానయోగి, కర్మ, భక్తి, ధ్యానయోగులు, లౌకికులు వీరందరికీ భయం అనేది ఉంది, నిర్భయ స్థితి లేదు. అక్కడే భక్తి అనేది, ఆ శరణాగతి అనేది ఒక గొప్ప భరోసా, ఒక ధైర్యాన్ని ఇచ్చేది మాట భక్తి. ఎందుకంటే ఒక మహాశక్తి మన పరిమితమైన శక్తికి ఎన్నో రెట్లు ఎక్కువగా శక్తి కలిగిన ఒక దైవశక్తి ఉంది అని దానిని నమ్మి సర్వస్వ శరణాగతి చేసుండి దాని యొక్క కరుణను పొందడానికి చేసే ఉపాసనే భక్తి. అప్పుడు దాని వలన కలిగే ప్రయోజనం ఏంటంటే పరమ భరోసాని ఇస్తుంది అది. అటువంటి భరోసాని ఇవ్వకుండా ఈ పిల్లవాడికి భరోసా, ఆ ధైర్యం ఆ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల యొక్క పరిస్థితిని ఆలోచిస్తేనే హృదయం ద్రవించిపోతుంది. ఏ విధమైన భరోసా లేకుండా వాళ్ళు జీవనాన్ని కొనసాగించవలసిన పరిస్థితి. మరి ఎంతటి భరోసా తల్లిదండ్రులు ఆ పిల్లలకి, అది పిల్లలకి తెలియకపోవచ్చు. ఎంతటి ఆ తల్లిదండ్రులు అక్కడ స్తంభాల్లాగా నిలబడటం వలన వారి జీవనం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి సామర్థ్యాలు కూడగొట్టుకునేంత వరకు వీరు కవచంలాగా ఏ విధంగా నుంచున్నారో వారికి తెలియకపోవచ్చు. కానీ భరోసాయే వీరు వారికి. భక్తి యొక్క కోణం ఇదే. మరి ఈ ఉన్నది ఏకాత్మయే, సచిదానందమే అని చెప్పి కేవలం 4th క్వాడ్రంట్లో ఉన్న బ్రహ్మనిష్ఠులని దృష్టిలో పెట్టుకుని భగవానుడు ఈ లోకాన్ని గాలికి విడిస్తే ఎలాగా అలా విడిచిపెడతారా? ఆ ఫ్యాక్టరీ చైర్మన్ ఎప్పుడు ఎవరికి కొన్ని 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కనపడిన వ్యక్తి ఫ్యాక్టరీ ప్రమాదానికి వచ్చింది అని అంటే టక్కని వచ్చి దాన్ని ప్రాబ్లం లొకేట్ చేసి ఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. అదే రీతిని ఇంతటి విశ్వాన్ని నడుపుతున్నారు స్వామి. ఈ సాక్షాత్ భగవానుడు పరబ్రహ్మం. ఆయన దక్షిణామూర్తి రూపంలో మౌనం దాల్చి లేరు. ఇప్పుడు గురుస్థానం వహించి ఆయన సృష్టి చక్రాన్ని, మర్మాలని, ఈ నిర్భయ స్థితిలో లేని వారందరికీ భరోసాని నింపి మార్గాన్ని సూచించే పనిని పెట్టుకున్నారు ఇప్పుడు లీలామాత్రంగా. అందులో భాగంగా ఇంత వివరణ ఇవ్వవలసిందే. ఇక్కడ ఉన్నది ఆ సచిదానంద ఏకాత్మయే. కానీ లీలామాత్ర జగత్తులో అజ్ఞానం వశానే భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. వారికి ధైర్యాన్ని నింపడానికి భగవానుడు ఏదో ఒక రూపంలో వారిని ఆదుకుంటానికి రావలసిందే. అది అనాదిగా చూస్తూనే ఉన్నాం. అదే ఇప్పుడు స్వామి ఇక్కడ సూచిస్తున్నారన్నమాట. గాలికి ఎందుకు వదిలిపెడతారు? ఇక్కడ స్వామి
ముందుగా ప్రత్యేకంగా ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు, దాన్ని ఆచరిస్తున్న సత్పురుషులకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు, సత్పురుషుల్ని పరిరక్షించడానికి, రక్షించడం కాదు, ఇంకా పరి అనే పదం ఎంతో ఉన్నతమైన శక్తివంతమైన అర్థాన్ని ఇస్తుందన్నమాట. అది ఎక్కడొచ్చినా పరిప్రశ్న అన్న చోట ముందు వస్తుంది. అంటే అది సందర్భానుసారం పరిప్రశ్న అన్న చోట వారికి తెలుసో అనో లేదో అని పరీక్షించడం కాకుండా ఎంతో జిజ్ఞాసుతో ప్రశ్న అడగడాన్ని పరిప్రశ్న అంటారు. అది ఆ సందర్భంలో. అది ఇక్కడ పరిరక్షించడం అంటే ఇంకా కేవలం ఏదో అక్కడ ప్రమాదం, అక్కడున్న బోల్ట్ బిగించేసి మళ్ళీ చేతులు దులుపుకొని వచ్చేయటం కాదు ఆ చైర్మన్. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ ఎందుకు వచ్చిందో, ఇంతకుముందు హిస్టారికల్గా ఎప్పుడన్నా వచ్చిందా అనేది ఆ లాగ్ అంతా అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి, స్టాఫ్కి, రెస్పాన్సిబుల్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇటువంటి ప్రివెంటివ్ మెజర్స్, రియాక్టివ్ మెజర్స్, ఇమీడియట్ హార్ట్ ఫిక్స్ ఇవ్వాలంటే దాన్ని ఎలా చేయాలి, తర్వాత దాన్ని పర్మనెంట్ ఫిక్స్ ఇవ్వడానికి ఎలా చేయాలి, ఈ ఇన్సిడెంట్ని ఆపర్చునిటీ కింద తీసుకుని మళ్ళీ అటువంటివి రిపీట్ అవ్వకుండా ఒక ప్రాసెస్ని స్ట్రెంగ్తెన్ చేయటం, అవసరమైతే న్యూ ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేయటం, ఉన్న ప్రాసెస్ని మాడిఫై చేయటం అని అన్నీ కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఆయన. ఆ విధంగా పరిరక్షించడం అంటే ఏదో ఆ క్షణకాలపు ఉపశమనాన్ని ఇచ్చి తప్పుకునేది కాదు. పూర్తిగా ఏ విధమైన ఇబ్బందుల్లో, భయానకమైన స్థితుల్లో ఉన్నారో ధర్మాన్ని ఆచరించేవారు దాని నుంచి పూర్తిగా నిర్భయుల్ని చేసే అంతటి కర్తవ్యాన్ని తీసుకుంటారు స్వామి. అది పరిరక్షించడం అంటే. అటువంటి పరిస్థితుల్లో మరలా రెండో కోణం అయింది. ఎందుకు ఆ ధర్మానికి హాని కలిగింది, దాన్ని ఆచరించే వారికి ఇబ్బంది పరిస్థితులు వచ్చినాయి. అదే రెండో కోణం, అధర్మం పెచ్చి మీరిపోవటం వలనే. అధర్మాన్ని ఆచరించేవారు ఎవరు? దుష్టులు, పాపాత్ములు మాట. వారిని రూపుమాపటానికి అని చెప్పున్నారు. అంటే ఇంకా సమూలంగా వారిని పికిలించి వేయటానికని స్వామి ఉద్దేశం. ఆ చెట్టు నుంచి పువ్వుని ఎలాగైతే గిల్లి లాగుతామో అలాగా ఒక చీడ పురుగు చెట్టుకు వస్తే ఆ కొమ్మని ఎలా పికిలించి లాగేస్తారో అలాగా రూపుమాపటానికి, ఇంక వారికి ఇంక అస్తిత్వం అనేది లేకుండా చేయటానికి, మళ్ళీ అంతటితోటి అధర్మాన్ని రూపుమాపటం, ఇక ధర్మాన్ని మళ్ళీ సుస్థిరపరచడానికి అంటున్నారు స్వామి. ఇందాక ఆ చైర్మన్ ఏదో అది ఫిక్స్ చేసేసి వెళ్ళిపోవడం కాదు. ఏ ప్రాబ్లం వలన ఇంతటి సమస్య వచ్చిందో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేసి, అదే ధర్మాన్ని సుస్థిరపరచడం అంటే. ఆరోగ్యం అంటే అనారోగ్యం అనేది అసత్యమైనది. ఆరోగ్యం ఎప్పుడూ ఉండేది. దానికి ఇబ్బంది కలిగితే దాన్ని అనారోగ్యం అంటారు. ఆరోగ్యం అనేది ఎప్పుడూ ఉంది. అనారోగ్యం అనేది తొలగితే ఆరోగ్యం అనేది ఉండనే ఉంది. ఆరోగ్యం అనేది తెచ్చుకునేది కాదు, ఉండేది. అలాగా ధర్మం అనేది, ఈ అధర్మం వచ్చి, అధర్మం అనే ఒక పుండు వచ్చి కూర్చుంటం మూలానే ఆ ధర్మానికి ఇబ్బంది కలిగింది. దాన్ని అది కొత్తగా ధర్మం తెచ్చిపెట్టేది కాదు. ఈ అధర్మాన్ని తొలగిస్తే ధర్మం మళ్ళీ అది కొనసాగేది. కానీ ఈ అధర్మం మూలానే ఆ ధర్మం యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కకలావికలమయ్యి ఒక అయోమయ పరిస్థితిని నెలకొంటాయి. మళ్ళీ దాన్ని, ఆ ధర్మాన్ని రీడిఫైన్ చేయటం, ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేయటం, కొత్త ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేయటం ఆ చైర్మన్ చేసిన పని. స్వామి ధర్మాన్ని సుస్థిరపరచడం అంటే అది. అంటే ఈ 4 డైమెన్షన్స్ని అది ఈ యజమానిగా, నా కర్తవ్యం అది, నేను ప్రతి యుగంలో అవతరిస్తాను, నన్ను నేను సృజింపజేసుకుంటాను అని చెప్పి స్వామి ఇచ్చిన భరోసా సామాన్యమైనది కాదు. ఇది
అంటే సృష్టించి గాలికి వదిలిపెట్టకుండా అడుగు అడుగున యుగ యుగాలుగా స్వామి ఆయన నుంచి ఉద్భవించిన వేదంలో ఆశ్రమానికి అనుగుణమైన వేద విహిత కర్మలను చెప్పి ఇలా మసులుకోండి అని చెప్పున్నారు. మనుష్యులకి తప్ప మిగతా అన్నిటికీ ప్రకృతి శక్తిని మాత్రమే ఇచ్చి, చైతన్య శక్తి ఎక్కువ పాలలో మనుష్యులకు ఇచ్చి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తినిచ్చి, మిగతా వాటికి వేద విహితమైన కర్మలు ఏం లేవు. ఎందుకంటే వాటికి చైతన్యం లేదు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తులు లేవు. అప్పుడు ఇంకా ధర్మాన్ని విధించవలసిన అవసరం లేదు. ప్రకృతి సంబంధమైన గుణాలు ఒక 5 మీటర్ల తాడు కొన్నిటికి, అసలు 1 మీటర్ తాడు కొన్నిటికి విధించి ఇలా ఉండండి అని చెప్పారు. అవి అంతకు మించి పరిధి దాటవు. సృష్టి చక్రానికి ఏ ఇబ్బంది లేదు ఈ వేటి మూలని. కానీ ఒక 10 మీటర్ల తాడు ఇవ్వటంతో దాన్ని అనంతమైన స్వతంత్రుడు, అనంతుణ్ణి, శాశ్వతుణ్ణి అని భ్రమలో మనుషులు ఆయన వేద విహిత కర్మని చెప్పింది ఆ యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్కి ఏ గౌరవం లేకుండా తను పుట్టడమే ఒక చక్రవర్తి పుట్టాడు, నేను కాబట్టి పుట్టాను అనే భావనతో ఉంటూ, మరణం అనేది నాకెక్కడదనే అజ్ఞానంలో ఉంటూ ఆ 10 మీటర్ల వృత్తపరిధినే అనంతమైన వృత్తపరిధి, అమృతమయుడు, మరణం లేనివాడు అనే భావనతో మనిషి చేస్తున్న చేష్టలు అంతా ఇవన్నీ కూడా పరధర్మపు చేష్టలు. అంటే అవే అధర్మాచరణ, అదే అజ్ఞాన సంబంధ ఆలోచనలు, మాటలు, కర్మలు. వారందరూ పరధర్మం ఆచరిస్తున్న వాళ్ళందరూ అధర్మం పెచ్చి మీరిపోవడానికి సహకరిస్తున్న వారే. మరి కోటికి ఒక్కడే మహాజ్ఞాని అని చెప్పున్నారు. కోటికి ఏ ఒక్కడో ఆ జ్ఞానాన్ని వినటానికి, కోటికి ఏ ఒక్కడో ఆ జ్ఞానాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తారు అని చెప్పున్నారు. ఈ రేషియో చాలా భయానకంగా ఉంది వినటానికే. ఇదేంటి ఇంతటి రేషియో, చాలా ఇబ్బందికరంగా ఉంది. 1:99. అది సచ్చిదానంద తత్వపు లీలా నాటకంలో ఆ రేషియో అంతే. ఆ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఆత్మ ఒకటే, కానీ ప్రకృతి పలు విధాలు. అక్కడే 1:99 ఉంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించి తెలుసుకున్నవాడు ఒక్కడే, మిగతా అందరూ అజ్ఞానంలో ఉండి 99. అంటే ఈ 1:99 అనేది ఆ ఆత్మ దగ్గర, ప్రకృతి దగ్గరే ఉంది, అదే కొనసాగుతుంది. మరి మూలంలోకి వెళ్తే ఆ బ్రహ్మనిష్ఠుల స్థాయిలో, ఆ భగవానుడి స్థాయిలో డిస్కస్ చేయడానికి ఏం లేదు. అందుకే బ్రహ్మనిష్ఠులు అనుభవానికి రాకముందు సాంఖ్య యోగ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరమా అని అంటూ ఉంటారు ఇక్కడ. మరి భయం తొలగిపోలేదు కదా. ఆ భయాన్ని తొలగించమని ఆహాకారాలు చేస్తున్న సాధకులు ఉన్నారు కదా, వారికి ఇదంతా. లౌకికుడికి అక్కర్లేదు, బ్రహ్మనిష్ఠులకు అక్కర్లేదు, సాధకుడికే స్వామి పరితపన అంతా. భరోసా ఇవ్వాల్సింది సాధకుడికే. లౌకికుడికి ఇస్తానన్నా స్వీకరించడు కదా. వాడికి అజ్ఞానంలో ఉన్నానని ఎరికే లేని వాడికి భయమే ఉంది. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఈజ్ డెవిల్. ఈ సాధకుడికి, వాడికి తెలిసింది అజ్ఞానంలో ఉన్నాను అని. మరి వాడికి ఇంతటి సస్యాల్ని, ఫలాల్ని, ధాన్యాల్ని, ఖనిజాల్ని ఇచ్చి పోషిస్తున్న అమ్మవారు, అయ్యవారు లౌకికులకి, జంతువులకి, సాధకులకి, అందరికీ నిత్యావసరాలన్నీ తీర్చడానికి, మరి ఆ నిత్యావసరాల పైన నా భయాన్ని తొలగించు తండ్రి అని అంటున్న సాధకుడికి వదిలిపెడతారు ఆ గాలికి. మరి అక్కడే కర్తవ్యాన్ని తగిలించుకున్నారు స్వామి. దానికి సూటిగా బాణం వేసి బ్రహ్మనిష్ఠులు ప్రశ్న వేయరు. కారణం అప్పుడు భగవానుడి యొక్క
వేద విహిత కర్మని ఆయన స్వధర్మాన్ని ప్రశ్నించినట్టు అవుతుంది. అది బ్రహ్మనిష్టత్వం వచ్చినప్పుడు అది అనుభవం, అద్వైత అనుభవం భావనాత్మకంగా ఉంటుంది. వ్యవహారంలో శ్రీకృష్ణుల వారు ఎలా నడుపుతున్నారో, అర్జునుడి యొక్క సాధక స్థితిని గ్రహించి ఎంతటి ఓర్పు నేర్పుతో ఈ యోగాన్ని అందిస్తున్నారో, అనాదిగా సూర్యుడికి గురు పరంపరంగా అందిస్తూ వచ్చారు, అంతటి పని పెట్టుకుంటారు వారు. అందుకని మూలంలోకి సూటిగా బాణం వేస్తే అది స్వామి ముందే సూచించిన సాంఖ్యయోగులు జ్ఞానులైన వారు భ్రమకు గురి చేయవద్దు అనేది పదే పదే స్వామి అక్కడ సూచించటానికి కారణం ఇదే. ఇప్పటి ఈ బోధని అంతటి విశ్వాసంతోనూ ఆచరించాలి. దీన్ని కోరుకుంటున్న వారు కర్మ, భక్తి, ధ్యాన, సాంఖ్య యోగులకి ఇది అవసరం. లౌకికులకు అవసరం లేదు, బ్రహ్మనిష్ఠులకు అవసరం లేదు. వారిద్దరూ మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ స్వామి చెప్తుంది ఏంటి? మరి భగవానుడు బ్రహ్మనిష్ఠుడు కాదా? బ్రహ్మనిష్ఠుడై ఉండి కూడా గృహస్థు, బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థు ఈ 4 ఆశ్రమాలకి గృహస్థుకున్న 100 కర్మలు, బ్రహ్మచారికి ఉన్న 50, సన్యాసికున్న 25, వానప్రస్థుకున్న 10, ఈ మొత్తం 100 + 50 150 + 25 175 + 10 185 కర్మలు భగవానుడు పెట్టుకుంటారు. అది మాట వారి లీల. అదే యోగమాయని, ప్రకృతిని నేను వశంలో ఉంచుకుని సృజించుకుంటాను, జన్మింపజేసుకుంటాను అని అంటే అంతటి పనిని ఆయన పెట్టుకోబట్టే విశ్వం నడుస్తుంది, విశ్వ వ్యవహారం. దానికే ఆ కరుణని, అపార కరుణని జన్మ తీసుకుంటాను నేను. ఎక్కడో ఉండి చైర్మన్ లాగా కనపడకుండా ఆ రూమ్లోనే ఉన్న చైర్మన్ అవసరం వచ్చినప్పుడు దిగి గ్రౌండ్ ఫ్లోర్లో రెంచి పట్టుకుని పనిచేసే స్థాయికి ఎలా దిగిపోతాడో దాన్ని సూచిస్తున్నారు భగవానుడు కరుణని ఇక్కడ. ఆయన దేహం తీసుకుని వస్తాను నేను, తప్పదు నాకు అని చెప్తున్నారు మాట ఇక్కడ. అది కారణం, అది అటువంటి పరిస్థితులు నెలకొంటాయని. కేవలం అటువంటి పరిస్థితులు పరధర్మాన్ని ఆచరిస్తున్న జీవుల వలనే జరుగుతుంది. మిగతా ఏ ప్రాణులు, జీవులు, ప్రకృతి వలన జరగదు. అది మాట భగవానుడు అంత అలజడి పడుతూ చెప్తున్నారు, స్వధర్మం 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 అని. అది కాలక్రమంలో ఈ పరధర్మాచరణ పెచ్చుమీరి తారాస్థాయికి చేరినప్పుడు ఆ స్వధర్మంకి హాని కలిగి స్వధర్మాన్ని ఆచరించే ఆ కొంతమందికి నలిగిపోతూ ఉంటారు మఠాల్లో. అప్పుడు చూస్తూ ఉంటారా, ఫ్యాక్టరీ పేలిపోవడానికి సిద్ధంగా ఉంది, యజమాని కూర్చుని ఉంటాడా ఏసీ రూమ్లో. బ్రహ్మనిష్ఠుడు అఖండ నిరాకార నిర్జన నిరంజనుడు పంచభౌతిక శరీరంలోకి వచ్చేస్తారన్నమాట. కానీ ఆ వచ్చేది ఎరుక లేకుండా రారు. వారి యొక్క శక్తి చైతన్యం ఆయనైతే సత్ స్వరూపం అమ్మవారు వారి శక్తి. ఆ శక్తిని వశంలో ఉంచుకుని, అంటే ఎరుకతో, జ్ఞానంతో, విజ్ఞానంతో, అనుభవ జ్ఞానంతో జన్మ తీసుకుంటాను. అప్పుడు ఆ జన్మాంతం ఆ దేహంతో ఉన్నంతసేపు నా పనులు జ్ఞానమయమైన స్వధర్మాచరణతో కూడిన, కేవలం ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని ఆచరించే వారిని రక్షించడానికి, అధర్మాన్ని ఆచరిస్తున్న వారిని రూపుమాపటానికి, పికిలించి వేయటానికి వస్తాను అని చెప్తున్నారన్నమాట. అంటే అంతటి బృహత్ కార్యం నిర్వర్తించవలసిన దేశకాలమాన పరిస్థితులు ఏర్పడతాయి. అది అనాదిగా జరుగుతూనే ఉంది. అది ఇతిహాసం అనండి, పురాణం అనండి. అది ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో మన సమకాలీనలో ఉన్న అవతారాలు, దేన్నైనా అవతారం అని అంటే ఇంకో రకంగా సమన్వయం చేసుకోవచ్చు. అది దేహంతో ఉండగా దానిని అర్థం చేసుకుంటాం కష్టం. ఎందుకంటే నేను అవతారాన్ని దిగి వస్తున్నాడు. ఇక్కడ భగవద్గీతలో దాన్ని సూచించున్నారు జనరలైజ్డ్ మూడ్లో.
ఇప్పుడు వస్తాను, అప్పుడు వస్తాను, ఇలా వస్తాను, అలా వస్తానని భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. సందర్భానుసారం అటువంటి పరిస్థితులను నెలకొంటే వచ్చేస్తారంతే. ఇది జనరలైజ్డ్ గైడెన్స్, సూచన ఇచ్చారు. అది జరిగింది. మనం కృష్ణుడు భగవానుడు దేహంతో ఉండగా ఆయన జారుడు, చోరుడు, టక్కరి, మాయావి అని ఎలాంటి బిరుదులే వేయించుకున్నారు. జీవితాంతం ఏ సుఖమం లేదు వారికి. ఆ మరణం కూడా ప్రసన్నమైన మరణం కాదు వారిది. సగం దేహాన్ని జంతువులు తినేసిన స్థితిలో అర్జునుడు చూసిన మరణం. ఇవి ఇప్పుడు భగవంతుడు ఇక్కడ ఇచ్చిన ఆజ్ఞ భరోసా ఇచ్చారు అందరికీ, ధర్మం ఆచరించే వాళ్ళకి. నాకు ఏది దిక్కు అంటే నేనున్నాను, కంగారు పడకని. అనాదిగా జరుగుతూనే ఉంది. మరి అటువంటి దివ్యమైన దేహాన్ని, జన్మని తీసుకున్న మహాజ్ఞాని శ్రీకృష్ణుల వారు దేహంతో ఉండగా ఆయన అవతార పురుషుడు అని చెప్పి గుర్తించి నమ్మిన వాళ్ళు వేళ్ళు మీదే ఉన్నారు. అలాగే రాముడు అవతారాన్ని చూసుకుని ఇతిహాసం అంటారు, అది జరిగింది అప్పటికని. అప్పుడు రామావతారంలో కూడా కొంతమంది ఆయన అవతారం అని గ్రహించి ఉన్నా నేను మనుష్యుణ్ణే అని వినయంగా మనుష్యుల్లాగానే మెలిగారు. అతీంద్రియంగా వ్యవహరించలేదు. ఇంకా కృష్ణావతారంలో అతీంద్రియంగా వ్యవహరించారు స్వామి లీలలతో. రామావతారంలో అటువంటి లీలలు లేవు. ఏడ్చారు, బాధపడ్డారు, నవ్వేరు, మనుష్యుల్లాగా వ్యవహరించారన్నమాట. అంటే అది బృహత్ కార్యాలు నెరవేర్చి ఆ దేహం వెళ్ళిపోయిన తర్వాత ఇంతటి బృహత్ కార్యాన్ని సామాన్యుడు చేయలేడు. అది ఒక సాక్షాత్తు ఆ సచ్చిదానందమే ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా వచ్చి ఉండి ఇంతటి అధర్మాన్ని నిర్మూలించి అధర్మాన్ని ఆచరించే వాళ్ళని పికిలించేసి ధర్మాన్ని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేసి దాన్ని ఆచరించే వాళ్ళని రక్షించి వెళ్ళారు అని అది వెళ్ళిపోయిన తర్వాతే అర్థమవుతుంది. అనాదిగా దీన్ని గమనించవచ్చు. ఎందుకు ఇది చెప్పుకుంటాం అంటే ఇక్కడ స్వామి భగవద్గీతని వేదవ్యాసులు వారు రచించి అందులో భగవానుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తారో టైమ్స్, డేట్స్, ఆ యుగాలు, ఆ లిస్ట్ ఏమి వేదవ్యాసుల వారి చేత ప్రింట్ ఏం చేయించలేదు. ఆయన జనరలైజ్డ్ మోడ్లో ఆ ఉపదేశాన్ని బోధిస్తూ బ్రాడ్గా సూచించున్నారు. అది జరుగుతూ వచ్చింది అనాదిగా. అదే నిదర్శనం. ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో భగవాన్ సత్యసాయి వంటి వారు వచ్చిన, భగవాన్ రమణులు వంటి వారు వచ్చిన, షిరిడీ సాయి వంటి వారు వచ్చిన, దత్తాత్రేయ అవతారాలు ఎన్ని వచ్చిన, గొప్ప గొప్ప మహాకార్యాలు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి వారు వచ్చిన, చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి వంటి వారు వచ్చిన, వారు నేను అవతారాన్ని వచ్చాను, మిమ్మల్ని రక్షిస్తాను అని నోటితోటి అన్నారు కాదు. ఇవేమి సామాన్యమైన జనానికానికి సాధ్యం కాని కార్యాలు నెరవేర్చి ధర్మాచరణకి, భగవంతుడు సూచించిన స్వధర్మాచరణకి శక్తివంతం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుడు ఇప్పుడు చేసిన వాగ్దానానికి ప్రతీకలని గ్రహించాలన్నమాట. ఉన్నప్పుడు వారు మనలాగే మన మధ్యనే మనుషుల్లాగా సంచరిస్తూ ఉంటే అప్పుడు ఎవరు వారిని అవతారం అని అనుండ్రు. కృష్ణుడు, రాముడు ఇప్పుడు చెప్పిన వారు అందరూ వెళ్ళిన తర్వాత అంతటి మహాకార్యాలు సాధ్యం కానీ ఒక జీవిత కాలంలో శంకరులు 32 సంవత్సరాల కాలంలో అంతటి మహాకార్యాన్ని, సనాతన ధర్మాన్ని మళ్ళీ సుస్థిరపరిచి వెళ్ళిపోయారని అంటే అది తర్వాత దేహం పడిన తర్వాత ఆలోచించుకుంటే గుండె జల్లుమంది అందరికీ. ఇది భగవంతుడు గీతలో చెప్పిన అవతారమే, ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి వచ్చింది అని తర్వాత సమన్వయం చేసుకున్నారు. అంటే అది మన మధ్య సంచరిస్తూ ఉన్నంతకాలం అది చేస్తున్న గొప్ప మహాకార్యాలు, మానవాతీతమైన వ్యవహారాలు మనుష్యులు వారి అహంకారం చేత, అజ్ఞానం చేత మెచ్చరు, ఒప్పుకోరు. అవి పడిన తర్వాత ధర్మాత్ములు గ్రహించి దేహంతో అటువంటి మహాకార్యాలు నిర్వహించే మానవ దేహం ఉండగా అది అవతారమే అని కొంతమందో గ్రహించి అది పడిన తర్వాత లోకం పలు విధాలుగా వారిని
కొనియాడచ్చు, పూజించవచ్చు దైవంగా. కానీ అంత కాముగా వ్యవహారం నడుపుకుని వెళ్ళిపోతాయి అన్నమాట అవతారాలు. అదే భగవానుడు సూచిస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకో కోణంలో సమన్వయం చేసుకుంటే ఈ భూమి మీద నడయాడిన మహాత్ములు, జీవన్ముక్తులు, సద్గురువులు అందరూ కూడా ఈ భగవంతుడు ఇక్కడ ఇచ్చిన వాగ్దానానికి సంబంధించిన ప్రతీకలు, రుజువులు అని అనుకోవచ్చు అన్నమాట. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా ధర్మ సంస్థాపనకి, అధర్మ నిర్మూలనకి కార్యాలు నిర్వహించి వెళ్ళారు వీళ్ళందరూ. అందుకని వీరందరూ కూడా ఇప్పటి భగవంతుడు చేసినటువంటి వాగ్దానానికి ప్రతీకలు, అవతార పురుషులని భావించవచ్చు అన్నమాట. వారు సాధించిన కార్యాలు అన్నీ కూడా భగవంతుడు ఇక్కడ చెప్పిన 4 డైమెన్షన్స్లోనే ఉంటాయి. వేరే ప్రత్యేకమైన ఎజెండాలు ఏమి ఉండవు వారికి. ఏవి ధర్మానికి హాని కలుగుతుంటే ఆ ధర్మాన్ని సుస్థిరపరచడానికి, ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళని రక్షించడానికి, అధర్మం పెచ్చి మీరిపోతుంటే దానిని నిర్మూలించడానికి, అధర్మాన్ని ఆచరించే వాళ్ళని పికిలించి వేయటానికి, ఈ 4 కోణాల్లోనే మహాత్ముల, అవతార పురుషుల, జ్ఞానుల, జీవన్ముక్తుల, సద్గురువుల కార్యాలు ఉంటాయన్నమాట. అంతా స్వధర్మాన్ని పునఃస్థాపించడానికి, పరధర్మాన్ని నిగ్రహించటానికి, స్వధర్మాన్ని ఆచరిస్తున్న వారిని రక్షించడానికి, పరధర్మాన్ని ఆచరించి సృష్టి చక్రానికి భంగం కలిగిస్తున్న వాళ్ళని పికిలించి వేయటానికి. స్వేచ్ఛ ఇచ్చినంతసేపు ఇస్తారు, కానీ అది తారాస్థాయికి చేరి సృష్టి చక్రమే విఘాతం కలుగుతుంది అని అంటే మటుకి స్వామి దిగి వస్తాను నేను అని చెప్తున్నారన్నమాట. కానీ ప్రతి సందర్భంలోనూ, ప్రతిరోజు ఆ చైర్మన్ ప్రతి యూనిట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అందరి పనుల్లోనూ తలదూర్చరు. అదే రీతిని ఈ ఆ ఏకాత్మ పరబ్రహ్మతత్వం, సచ్చిదానందం, నిరాకారం, నిరంజనం అయినది సాక్షిగా చూస్తూ ఉన్న తన శక్తి ద్వారా విశ్వం నడుస్తూ ఉంటుంది. అమ్మవారు నడుపుతూ ఉంటారు, స్వామివారు చూస్తూ ఉంటారు. కానీ ఆ స్వామివారే అమ్మవారి యొక్క శక్తిని ఉపయోగించుకుని నేనే దిగి వస్తాను ఎరుకతో, జ్ఞానంతో ధర్మాన్ని స్థాపించటానికి అని చేసిన వాగ్దానం ఎంతటి అమూల్యమైనది అది. ఇంక అసలు అవి ఏ విధంగా నిరాశ నిస్పృహలకి లోనయ్యే అవకాశం సాధకులకు లేదు. లౌకికులు గొడవ, బ్రహ్మనిష్ఠులు గొడవ లేదు ఇక్కడ, వారికి అక్కర్లేదు ఇది. సాధకులకే, వీరికి లోకంలో ఉన్న భోగాలు ఏం అక్కర్లేదు. ఆ నచికేతుడికి ఆయన యమధర్మరాజు మభ్య పెట్టడానికి అర్హతని పరీక్షించే సమయంలో సమస్త భోగాలు ఉన్నాయి కదా, అవి తీసుకో, అవి వాడుకో, సుఖంగా ఉండని అంటారు. అవి ఏం వద్దు, నేనుంటే అయ్యన్నా పోతే, అయిపోతే అవి ఉండగా నేనన్నా పోతాను, నన్నెందుకయ్యా మభ్య పెడతామంటే అప్పుడు స్వామి ఈ యోగాన్ని చెప్పవలసి వచ్చింది నచికేతుడికి, యమధర్మరాజు. మరి అటువంటి స్థితిలో సాధకులు ఉన్నారు, నచికేతుడి స్థితిలో. మరి వాడికి లోకంలోని అమ్మవారు ఇస్తున్న ఈ ధనకనక వస్తు వాహనాలు, ఈ ఫలాలు, ధాన్యాలు, ఖనిజాలు ఇవేం అక్కర్లేదు వాడికి. నాకు జీవిత లక్ష్యం ఏంటి చెప్పు మొర్రో అంటున్నాడు సాధకుడు. దాన్ని సాధించడానికి జీవనాన్ని కొనసాగిస్తుండే లోపు ఈ పరధర్మాచరణాపరుల వల్ల నలిగిపోతున్నారు మాట ఈ స్వధర్మాన్ని ఆచరించేవాళ్ళు. అప్పుడు భగవానుడు ఇంకా పర్వాలేదు, ఈ స్వధర్మ ఆచరించేవాళ్ళు సాధనలో భాగంగా దీన్ని ఎదుర్కొని నడుస్తూ ఉంటారని చెప్పి పరధర్మాచరణా పనుల్ని నిర్బంధించరు, స్వధర్మాచరణా పనుల్ని నిర్బంధించరు. అదే భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ, బుద్ధినిచ్చి. కానీ ఫలితాలు వచ్చినప్పుడు మటుకి ఆహాకారాలు చేస్తే స్వామి పక్షపాతం వహించేది స్వధర్మం ఆచరించే వాళ్ళు పక్కనే. కారణం స్వామి ధర్మస్వరూపులు. ఆ జ్ఞానం, ఆ సచ్చిదానందం
స్వధర్మాన్ని, సాక్షాత్తు తాను స్వధర్మాన్ని ఆచరిస్తుంది, ఆచరించి విశ్వాన్ని నడుపుతుంది. అందరూ ఇలా నడుచుకోండి అని చెప్పి వేదం ద్వారా స్వధర్మాన్ని చెప్పింది. దాన్ని పక్కన పెట్టి ఆ 10 మీటర్ల తాడు, కట్టురాడ్డుకి ఉన్న తాడుని తోటి అజ్ఞానం, నేను దేహాన్ని అని భావించి ఆలోచనలు వస్తున్నాయి కదా, పనులు చేయగలుగుతున్నాను కదా, ప్లాన్లు గీయగలుగుతున్నాను కదా అని చెప్పి పరమ అధర్మం ఆచరించడమే కాకుండా ధర్మం ఆచరించే వాళ్ళని నలిపేసి ఇబ్బంది పెట్టేసి తద్వారా సృష్టి చక్రానికి భంగం కలిగిచ్చేస్తుంటే వారు చేసిన ఫలితాలే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. భగవానుడు దిగి రావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఈ అధర్మాన్ని ఆచరించటం ఉన్నప్పుడు నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవించవలసి ఉంటుంది. ప్రతి అధర్మానికి దాని యొక్క ఫలాలు అనుభవిస్తూనే ఉన్నారు లోకంలో. అందుకనే భగవానుడికి ప్రతిరోజు అవతరించవలసిన పని లేదు. ఎక్కడ లెక్క అక్కడే తేలిపోతుంది. ఇది జ్ఞానులకే తెలుసు. ఈ అధర్మాచరణ వలన జనులు ఏ విధమైన ఇబ్బందులు పాలవుతున్నారు. అందుకని ప్రకృతి అమ్మవారు ఖాళీ రూపంలో ఆ శిక్షలో ప్రతి పనికి వెంటనే ఫలితాలని కాస్త అటు ఇటులో ఇచ్చేస్తున్నారు. లెక్క ఎక్కడికక్కడ తేల్చేస్తున్నారు. ఈ తేలం లెక్క ఏదన్నా ఉంటే జన్మాంతర దేహాల్లో అక్కడ లెక్క సెటిల్ చేస్తున్నారు. అందుకని కొంతవరకు సృష్టి చక్రం బ్యాలెన్స్ మోడ్లో నడుస్తూ ఉంటుంది. ఈ పాపకర్మలకి చెడు ఫలితాలు, పుణ్యకర్మలకి శుభ ఫలితాలు అనే ఒక నియతి ద్వారా ఈ ఈ ఈ పరధర్మాన్ని ఆచరిస్తున్న మనుషుల్ని శిక్షించడానికి ప్రతిరోజు స్వామి అవతారాలను ఎత్తక్కర్లా. అప్పుడు స్వామి నియంత అయిపోతారు. ఇంతకు ముందు అనుకున్నట్టు స్వామి ఆటోక్రసీ ఇన్ వర్డ్స్, డెమోక్రసీ ఇన్ హార్ట్. స్వామి అంత డెమోక్రాట్ ఇంకోడు ఉండరు. ప్రజాస్వామివాది, స్వేచ్ఛనిచ్చేశారన్నమాట అందరికీ. కానీ నియంతలా ఎందుకు కనపడుతున్నారు? వేద విహిత కర్మల్ని కొన్ని చెప్పి ఇది స్వధర్మం, ఇలా ఆచరించుకోండి, మీరు అన్నీ అనుభవించవచ్చు, కానీ తెలిసి అనుభవించండి, ఏది ఎంతవరకు సృష్టి చక్రానికి భంగం కలిగించొద్దు అన్నారు. అరే ఇంత స్వేచ్ఛ ఇచ్చారు, ఏమి రాయిలా పడుండమల్లా, కానీ అనుభవించే విధానం ధర్మబద్ధంగా ఉండాలన్నారు. అరే దానికి కూడా మనకి ఏదో మన స్వేచ్ఛకి భంగం కలిగినట్టుగా వ్యవహరించి పరధర్మం పాలవుతున్నప్పుడు అప్పుడు వచ్చే ఫలితాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో, వారి జీవితంలో ఈ స్వామి ఇంతకు ముందు కర్మయోగంలో చెప్పారు. అదంతా మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోక్కర్లేదు. ఇది అప్పుడు అంతులేని సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ బోధ కూడా స్వామి ఒక పరిధి విధించి ముగించేశారు కదా, ఇది ముగియాలి ఎక్కడో. అంటే అక్కడ ఈ స్వధర్మం సైడు లిస్టు చూసాం, పరధర్మం సైడ్ లిస్టు చార్ట్లో. బ్రాడ్గా చెప్పుకుంటే చెయ్యకూడని పరధర్మం అంటే చెయ్యకూడని పనులు చేస్తూ ఉండటం, చెయ్యవలసినవి మానివేయటం, చెయ్యవలసిన విధంగా చేయకపోవటం. ఇంతే ఈ 3 కేటగిరీల్లో పడిపోతాయి. ఏవి పడతాయి? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి చేసే కర్మలు, వారి కర్తవ్యం కాని పనులు, అజ్ఞానంతో, అహంకారంతో, కోరికలతో చేసే కర్మలు, ఇవన్నీ వాటి ఫలితాలు వారు ఏదో సుఖాన్ని పొందడానికి చేస్తున్నామని అనుకుంటారు. ఆ అహంకార ప్రభావం చేత వేరే వాళ్ళని కాళ్ళ కింద తొక్కిపెట్టి వారి యొక్క హృదయాన్ని కూడా గ్రహించలేక ధర్మాత్ములని హింసిస్తూ సుఖాన్ని అనుభవించిందే అనాదిగా ఉన్న రాక్షస సాంప్రదాయం. ధర్మాత్ముల్ని ఇబ్బంది పెడుతూ వారు మాత్రం నిత్య సుఖాన్ని కోరుకుంటున్నదే రాక్షసత్వం. అదే పరధర్మం. అంటే పరధర్మం రాక్షసులు ఎక్కడో లేరు. ఇంత కూరలో కొమ్ములు వేసుకుని నల్లని దుస్తులు ధరించి సినిమాల్లో చూపించినట్టుగా పరధర్మాన్ని ఆచరిస్తున్న, స్వామి సూచించిన వేద విహిత కర్మ కాకుండా నిషిద్ధ కర్మలు ఆచరిస్తున్న, అజ్ఞానంతో దేహతాదాత్మ్యం ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. మరి కర్మ, భక్తి, జ్ఞాన యోగాన్ని ఆచరిస్తున్న వారు దేవతలతో సమానమని భావించవచ్చు.
మరి ఆ బ్రహ్మనిష్ట స్థితిని సాధించిన వారు సాక్షాత్ పరబ్రహ్మ ఆత్మస్వరూపుడని భావించవచ్చు అన్నమాట. అంటే రాక్షసులు 99 మంది ఉన్నారు రేషియో ప్రకారం, దేవత ఒక్కతే ఉంది, ఒక్కళ్ళే. కానీ ఆ నీతి స్వామి ఆయన లీలా నాటక వినోద రంగంలో, విశ్వరంగంలో ఒక స్వేచ్ఛనిచ్చి వదిలిపెట్టారు. మిగతా జంతుజాలంతో ప్రకృతి కొండ కోణలతో ఇబ్బంది లేదు, వాటి పరిధి కొంతే పెట్టారు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి లేదు, అవి అలా పడి ఉంటాయి అంతే ఆ పరిధిలో. కానీ మనుషులు ఆ 10 మీటర్ల తాడుతోటి చేస్తున్న చేష్టలు అన్నీ ఇన్ని కాదు. స్వామి చెప్పిన సృష్టి చక్రం ఆయన విశ్వదేహాన్నే తూట్లు పొడిచేస్తానమాట పరధర్మం వలని. అప్పుడు ఆ విశ్వదేహంలో ఇప్పుడు ఈ సృష్టి చక్రం అని అంటే బ్రాడ్గా మెటీరియలిస్టిక్ డైమెన్షన్లో చూసుకుంటే కాలచక్రం ఉంది. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. ఒక 4-5 నెలల పాటు ఎండ, చలి, వాన కురవటం వలనే ఆ బ్యాలెన్స్, భూమికి కావలసిన ఉష్ణోగ్రత, ఆ నీరు, ఇవన్నీ కూడా ఏర్పడి పంటల పండి ఈ మనుష్య జీవరాశులు, మిగతా ప్రాణులు జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన సిస్టమ్ నడుస్తుంది. ఈ పరధర్మాచరణ మూలని, స్వార్థపూరిత వ్యవహారం మూలని, రాక్షస తత్వం మూలని ఈ కాలానికి కూడా భంగం కలిగింది. ఇప్పుడు సమాజంలో నెలకొన్న పొల్యూషను, ఓజోన్ ఉన్న రంధ్రాలు, నిత్యం జరుగుతున్న ఈ యాక్సిడెంట్సు, భూకంపాలు, వానలు పడకపోవటం, లేదా అతివృష్టి, అనావృష్టులు, ఇవన్నీ కూడా భగవంతుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని, ప్రాణుల్ని ఇబ్బంది పెడటానికి ఆయన కల్పించినవి కాదు. ఆ విశ్వదేహంలో ఎంతో చక్కటి కాల నీతిని పెట్టారు. 3 కాలాలు. మనుషుడు ఏ పని, ఏ విధంగానో పెద్ద గొప్ప గొప్ప కార్యాలు పెట్టుకోకపోయినా పొద్దున్నే లేచి ఒక చెట్టుకు కాసిన పండు కోసుకుని ప్రవహిస్తున్న నీరు తాగితే తన దేహం నిలబడిపోతుంది. కానీ మరి అంతా కూడా చాలా నీతి ప్రకారం చక్కటి ప్రణాళికతో సృష్టి చక్రాన్ని నడుపుతుంటే స్వామి కేవలం స్వార్థపూరిత కర్మల చేత సృష్టిలో మన కళ్ళెదురుగుండా మన దేశం, ప్రపంచంలో జరుగుతున్న ఘోరాతి ఘోరాలకి ఒక్క క్షణం వెనకడుగు వేసి ఆలోచిస్తే మనుష్యుల యొక్క ఆలోచనలు, మాటలు, కర్మలే కదా ఈ యుద్ధాలు, ఈ మారణ హోమాలు, మతం పేరిట జరుగుతున్న ఈ మారణ హోమాలు, కులం పేరిటకున్న అడ్డుగోడలు, సెక్యులరిజం అంటూ ఆటోక్రసీని, మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తున్న ఈ రాజకీయాలు, ఇవన్నీ కూడా పరధర్మం కాదా? పరధర్మం ఆచరిస్తే స్వామి భయానకమైన ఫలితాలు వస్తాయనేది స్వామి భగవద్గీతలో చెప్పిన ఈ కళ్ళెదురుగుండా కనపట్లేదా? అంటే చేసుకున్న, నవ్వుతూ చేసిన పాపాలకి ఏడుస్తూ ఫలితాలు అనుభవిస్తున్నాం ప్రపంచంలో ఆల్రెడీ. అందుకని పైగా ఇంతటి శిక్ష ఆల్రెడీ అనిపిస్తుంది. ప్రతిరోజు స్వామి అవతారం ధరించి వచ్చి మనుషులందరినీ సంహరించేస్తే అప్పుడు ఆయన సృష్టికి యజమాని ఎవరు? క్రూరుడు అవుతారన్నమాట. ఆ క్రూరత్వంతో ఆ సచ్చిదానందం, ఆ కరుణాస్వరూపం క్రూరుడుగా ఉంటారా ప్రేమమూర్తి? ఈ ఫలాలు మనకు వస్తున్న, లోకంలో జరుగుతున్న, మన జీవితంలో వస్తున్న చెడు ఫలాలన్నీ మన ఆలోచనల, మాటల, కర్మల యొక్క ఫలాలవి. ఇప్పుడు ఈ జన్మలో మేము అంతా ధర్మాన్ని ఆచరించామండి, ఏంటి బాధలు మాకు అని అంటే, మరి స్వామి ఆ జీవాత్మకి కంటిన్యూటీ చూపించాలి కదా. జ్ఞానస్థితి అనుభవైకం అవనంతసేపు ఆ దేహం పడినా ఆ జీవాత్మ ఏమీ అవ్వదని చూపించినప్పుడు దానికి కంటిన్యూటీ చూపించాలి. ఎందుకంటే ఆ ఉన్న ఏకాత్మ నిత్యమైన వస్తువు, అది కంటిన్యూగా కొనసాగేది. మరి జీవాత్మ మధ్యలో బ్రేక్ అవుతుందని అంటే పరస్పర కన్ఫ్లిక్ట్ వస్తుంది స్వామి బోధకి. అందుకని జీవాత్మకి కంటిన్యూటీ మతం చూపించింది.
పునర్జన్మ ద్వారా. అప్పుడు ఆ గత జన్మలో చేసిన పాపం యొక్క ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు అని చెప్తారన్నమాట. ఆ విధంగా మతం పునర్జన్మ ద్వారా పునర్జన్మ ద్వారా కంటిన్యూటీని, జీవాత్మ కంటిన్యూటీ చూపించి ఆ తర్వాత జ్ఞాన సాంఖ్యయోగ అనుభవిక స్థితికి వచ్చేటప్పటికి జీవాత్మ ఎక్కడుందయ్యా, ఉన్నది ఏకాత్మయ్యా అని చెప్పి సమస్తాన్ని రీకన్సైల్ చేస్తారన్నమాట. కాస్త ఒక ఉదాహరణతో చూస్తే, పిల్లవాడికి కొన్ని ఆట వస్తువులు ఇచ్చిన తల్లిదండ్రులు వాడు ఆడుకుంటూ ఉండే వీళ్ళ పనులు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆట వస్తువుల్ని మారణాయుధాలుగా వాడుతూ చుట్టుపక్కల ఉన్నవాడిని హింసించడం మొదలు పెడితే పిల్లవాడు కాసేపు అది పెద్ద పెద్ద ప్రమాదాలను తెచ్చిపెట్టే పనులు చేయకుండా చిన్న చిన్నవి చేసి పక్క పిల్లవాడిని కొడితే ఆ పిల్లవాడన్నా తిరిగి కొడతాడో, లేదా వాళ్ళ అమ్మ వచ్చినా వచ్చి చితక్ కొట్టేస్తుంది వీడిని. ఆ ఫలితం వచ్చేస్తుంది వెంటనే. నీ తల్లిదండ్రులు కల్పించుకున్నా కల్పించుకోకపోయినా పిల్లవాడు తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తాడు, బోధిస్తారన్నమాట. అలా తప్పు నాన్న అని. ఇంతే తప్పితే కాళీ అవతారం అమ్మవారు ఎత్తినప్పుడల్లా స్వామివారు శాంతించు పార్వతి, వారు మన బిడ్డలే కదా అంటారన్నమాట. అంటే ఆ రాక్షస తత్వంతో రాక్షసులను కూడా అంతగా ప్రేమించారు కాబట్టి రాక్షసులకు కూడా ఆరాధ్య దైవం పరమశివుడు. విష్ణువు దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులు భక్తులు ఉండరు. ఎందుకంటే సంహారం అంతా ఆయన నిర్వహిస్తూ ప్రధానంగా ఆయనకు తీసుకుంటారు కాబట్టి పని. మరి రాక్షసుల పట్ల, దేవతల పట్ల, అందరి పట్ల ఒకే రకమైన హృదయం చూపించేదే శివతత్వం, అదే ఆత్మతత్వం. అమ్మవారు పార్వతీయుగా ఉన్న అమ్మవారు కాళీ రూపాన్ని ధరించేది, ఇగో ప్రకృతి విలయతాండవం జరుగుతుందంటే అది అధర్మం పెచ్చుమీరుతండానికి ప్రతీకమట కాళీ రూపం, సంహారం అంతా. అదే భగవంతుడు ఇక్కడ సూచించిన నన్ను నేను సృజించుకుంటాను అని అన్నది. అవతారం భూమి మీదకి దేహం ధరించి పరిమితుడైపోయినట్టుగా దేహంలోకి వచ్చేస్తారన్నమాట. ఎందుకంటే మరి ఈ భూమి మీద వ్యవహారం దేహంతో నడపాలి. అతీంద్రియంగా అంతటి విశ్వాన్ని నడుపుతున్న నిరాకార నిరంజన నిర్గుణమైన మహాశక్తి ఆయన సంకల్పించి ధర్మాన్ని అధర్మ పరులందరినీ ఒక క్షణంలో ఆయన దేహం ధరించకుండానే చంపేయచ్చు కదా. ధర్మాత్ములందరికీ సమస్త సుఖభోగాలు ఐశ్వర్యాలు ఇచ్చి పాడేయచ్చు కదా, భూదేహం ధరించకుండా చెయ్యొచ్చు. కానీ ఆయన సూచించిన వేద విహిత కర్మ నియతి స్వధర్మం పరులకి ఒకటి చెప్పి ఆయన ఒకటి పాటిస్తే ఇంకా లోకంలో ఆదర్శం ఏముంటుంది? అదే చెప్పున్నారు. ఇంతకుముందు నేను సాధించవలసింది ఏమీ లేకపోయినా, సమస్తం విశ్వంలోని అంత ఐశ్వర్యం నాదే అయినా నేను దేహంతో కర్మలు నిర్వహిస్తూనే ఉంటాను. ఎందుకంటే లేదంటే లోకం పాడవుతుంది అని. ఇంకా మూలంలోకి వెళ్తే ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇన్ని బాధలు, ఇంత దుర్మార్గులు, అందరినీ సంహరించి పాడేయించు కదా అని. బహుశా అది జరుగుతుంది, అదే యుగాంతమేమో. అటువంటి స్థితి స్వామి తలుచుకుంటే చాప చుట్టేయటం ఎంతసేపు స్వామికి. ఎందుకంటే చాప చుట్టటాలు ఇటువంటి ప్రశ్నలన్నీ అవి జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు కాదు. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇంత ధర్మాత్ములకి ఇంత బాధలు, అధర్మాత్ములు ఎందుకు ఇంత సుఖంగా ఉంటున్నారు, ఆ దేవుడు ఎందుకు వచ్చి దీన్ని ధర్మాన్ని స్థాపించట్లేదు, అధర్మాన్ని సంహరించట్లేదు అని చెప్పి ప్రశ్నించటం అనేది ఒకంత సమంజసంగా ఉన్నా అది జిజ్ఞాసతో కూడుకున్న ప్రశ్న కాదన్నమాట. అది కుతర్కంతో కూడుకున్న ప్రశ్న, భక్తితో కూడుకున్న ప్రశ్న కాదు. అది ప్రశ్న పరీక్షించడానికి కూడుకున్న ప్రశ్నలు అయ్యి. సుఖం ఏం కష్టపడకుండా సోమరిపోతుల్లాగా ఉంటూ భగవంతుడు వచ్చి ప్రత్యక్షమై కళ్ళెదురుగుండా వరకు భోగాలు కురిపించేస్తే బాగుండు అనుకునే సోమరిపోతులు మాట్లాడే ప్రశ్నలు అయ్యి.
వారికి భగవంతుడి నోరు కూడా విప్పరు. అందుకనే విశ్వాసము ఓర్పు అనే దక్షిణ సమర్పించకుండా సద్గురు సమాగమం జరగనే జరగదు. అప్పటి వరకు కర్మభక్తి ధ్యాన యోగాల్లో కష్టపడి సాధన చేయవలసిందే. కుతర్కం కాదు, ఇక్కడ జిజ్ఞాస కావాలి. ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ప్రతిరోజు ఆ చైర్మన్ ఫ్లోర్లోకి వచ్చేసి అన్ని పనులు తాను చేసేస్తా, ఇంక మిగతా వాళ్ళందరినీ ఖాళీగా కూర్చోబెట్టరు. ఈ సిస్టమ్ ఏ యూనిట్ ఆ ఫంక్షన్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కర్తవ్యాలు నడుస్తున్నాయంటే అక్కడ పని చేయటం మూలనే. ఆ పనిని చేసే అవకాశం ఆ చైర్మన్ ఇచ్చి వాళ్ళతో చేయింపజేస్తారు. ఇదే సిస్టమ్. ఈ సిస్టంలో ఆయన ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే స్వామి ఇక్కడ సూచించిన తన్ని తాను సృజించుకుంటాను అని అన్నారన్నమాట. సాధకులకి ధర్మాత్ములకి స్వధర్మాన్ని ఆచరించేవారు భరోసా తిరిగేలేదు. ఇంకా ఆ స్వామి అంతటి స్థితి వస్తే పరుగున వస్తారన్నమాట. ఆ అవతారం అనేది కొంతకాలం పాటు భూమి మీద దేహంతో ఉండటానికైనా రావచ్చు, లేదంటే ప్రహ్లాదుడి చరిత్రలో జరిగినట్టు అంతటి స్థితి వచ్చేసింది. ఇంకా ఆయన రావలసిన స్థితి వచ్చే వరకు రారు. మరి అది అప్పుడు పరబ్రహ్మం ఎందుకు అవుతుంది? ఆయన నీతిని ఆయనే కల్పించేసుకుని ఎవరి పనులను చేయనివ్వకుండా ప్రతిరోజు అంతా ఆయనే నిర్వహించేస్తే ఇంక ఈ సృష్టి ఎందుకు? అందుకని ఏది ఎలా నడవని వాళ్ళ దాన్ని అలాగే నడివిన. ఆ సందర్భం వస్తే మటుకి ప్రహ్లాదుని రక్షించడానికి ఆ స్తంభం నుంచి రావటం, అధర్మపరుడైన రాక్షసుని సంహరించటం, మళ్ళీ వెంటనే ఆ అవతారం కనుమరుగవటం. కృష్ణావతారం రామావతారంలాగా కొంతకాలం పాటు వ్యవహారం నడిపిన అవతారాలు కాదవి. అంటే దీన్ని బట్టి ఏం గ్రహించవచ్చు? అంతటి స్థితి, అంతటి అగమ్యగోచరమైన స్థితి సాధకుడికి, స్వధర్మాన్ని ఆచరించేవాడికి, జిజ్ఞాసతో జీవిత లక్ష్యాన్ని సాధించాలని పరితర్పణ పడుతున్న వాడికి వస్తే సద్గురు సమాగమం లభించటం కూడా అవతారం దిగొచ్చినట్టే అని భావించాలి. అది ఆ కరుణ, ఆ చైతన్యం సచ్చిదానందం యొక్క కరుణే గురువు రూపంలో వచ్చింది. అందుకనే గురువు త్రిమూర్తి స్వరూపం అని అనడం జరిగిందన్నమాట. ఆ గురువు ఎవరు? ఆ సాక్షాత్ బ్రహ్మనిష్ఠుడు, భగవానుడు యొక్క స్థితి వారిది. రక్తమాంసాలతో దేహం ధరించి గురు సమాగమం జరిగిందంటే అది భగవంతుడు ఇప్పుడు ఇచ్చిన వాగ్దానానికి ప్రతీక. అది అంటే ఏదో వచ్చి ప్రతిసారి యుద్ధం చేసి రాక్షస సంహారం చేయటమే అవతారం ఉంటుందని కాదు. గురు సమాగమం కూడా ఇప్పుడు వాగ్దానానికి ప్రతీకగా సరిపోతుందని గ్రహించవచ్చు అన్నమాట. అలాగా కొన్ని సందర్భాల్లో కొన్ని అతీంద్రియమైన సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. గొప్ప గొప్ప ప్రమాదాలు, గొడ్డలతో పోవలసింది గోటుతో పోవడం, ఇవన్నీ కూడా భగవానుడు ఇప్పుడు చెప్పిన ఇప్పటి వాగ్దానానికి ప్రతీకలయ్యి, నిదర్శనాలయ్యి. అవన్నీ వ్యక్తం చేసేవిగా ఉండవు, కానీ జరిగి తీరుతాయి. అంతటి విశ్వాసం భక్తితో ఉన్నవాడికి భక్తి మార్గంలో అయినా, లేదంటే జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తూ పరితపంతో ఉన్న సాంఖ్యయోగికైనా ఇటువంటి అనుభవాలు వారి వారి జీవితాల్లో ఉండి తీరుతాయి. క్షణకాలం ఆ మహాతత్వం ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించిన దానికి ఆ నిదర్శనాలన్నీ కూడా ఇక్కడ భగవానుడు చెప్పిన యదా యదాహి ధర్మస్య అని పరిత్రాయణ సాధూనా ఇచ్చిన వాగ్దానానికి ప్రతీకలయ్యి, నిదర్శనాలు, సాక్ష్యాలయ్యి. ఇంకా ఒక క్షణకాలం వెళ్ళి రక్షించి వెళ్ళిపోయే ఒక రకమైన కరుణ అయితే, దేహం ధరించి కొంతకాలం పాటు భూమి మీద నడయాడుతూ వ్యవహారం నడిపేది అది ఇంకా మహత్తరమైన కరుణమాట. అది సామాన్యుడిలాగా, మనుష్యుడిలాగా వ్యవహారం నడుపుతూ, మనుష్య దేహం ధరించి సామాన్యులు పడే ఇబ్బందులు, వ్యవహారాలు అన్నీ వాటిని వారుని పడుతూ వచ్చిన కార్యం ధర్మాన్ని సుస్థిరం చేయటం, ధర్మాత్మలు రక్షించటం, అధర్మాన్ని నిర్మూలించటం, అధర్మాత్మల్ని పెకిలించి వేయటం. ఈ 4 డైమెన్షన్స్లో వారి కార్యాలు నిర్వర్తించి ఈ సృష్టి చక్రాన్ని మళ్ళీ సుస్థిరం చేసి వెళ్తారు. మళ్ళీ కొంతకాలం పాటు
ఈ ఈ అధర్మం పైలప్ అయ్యి సిస్టమ్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ రావటం, ఇలా సమన్వయం చేసుకోవాలన్నమాట. సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు. జై గురుదత్త.